మరి మరువ తరమాలో అంత కనెక్ట్ అయిన క్యారెక్టర్ కానీ కథ కథ ఇస్ మస్ట్ బి అంటున్నారు మీరు, ఎంత ఇంప్రెసివ్గా ఉండబోతుంది, ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది? డెఫినెట్గా ఇది మరువతరం. మీరు ప్యూర్ లవర్ అన్నారు కదా, ఎంత ప్యూరో ద సేమ్ టైం ఇది 100% బయట జరిగిన కథ అండి. ఓకే, ఇట్స్ ఎ ట్రూ లవ్ స్టోరీ మేము తీసుకున్నది. డైరెక్టర్కి నాకు కామన్ ఫ్రెండ్ స్టోరీ అనమాట. కామన్ ఫ్రెండ్ యాక్చువల్లీ డైరెక్టర్ చైతన్యకి ఆయన వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఓకే, సో ఈయన త్రూ నాకు ఆయన తెలుసు, అంటే బట్ అంత క్లోజ్ కాదు, బట్ ఆయన స్టోరీస్ చెప్తా ఉండే, అంటే మీ ఇద్దరు సినిమాలు కాబట్టి. ఈజీ యాక్సెప్టెడ్ ఫర్ దిస్? ఫస్ట్లో వద్దన్నారు, అంటే మేము ఇంకా మిమ్మల్ని ఎక్కడ ప్రొజెక్ట్ చేయము, సంథింగ్ అసలు మీరు కంప్లీట్గా హైడ్ ఉంటారు అంటే, సరే ఇంక వీళ్ళు ప్యాషన్గా ఉన్నారు కదా. ఆయన ఏంటంటే వర్క్ అవుతుందా లేదా, చెప్పాలా వద్దా అనేది మళ్ళీ ఆయనకు వాంటెడ్గా తీయించారా ఏంటని అనుకుంటారని వద్దన్నారు. ఓకే, సంభవ్ ఏదో ఆయన చైతన్య కన్విన్స్ చేశారు ఆయన్ని. ఫ్రెండ్ కాబట్టి కన్విన్స్ అయిపోయినట్టున్నారు అయితే. అంతే అండి, అంతే. అంటే ఫ్రెండ్ కన్నా ముందు అదే ఏదైతే చెప్పారో మేము హైడ్ చేస్తాము, అంతే అండి. ఇప్పటికీ ఆయన అసలు ఎక్కడ ఆ లైమ్లో లేరండి, మేము అది కూడా ఇంకెప్పుడు రివీల్ చేయమన్నమాట. అది అంటే అంత చెప్పుకునే అంత గొప్ప లవ్ స్టోరీ ఏంటిది ఆ ఫ్రెండ్ది? అది మరోతరం 28 మీకే తెలుస్తుంది డెఫినెట్ 100%. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక నార్మల్ ఎవ్రీ పర్సన్ లవ్ ఉంటుంది కదా, బట్ ఆయనది కొంచెం డిఫరెంట్ అండి. ఓకే, ఇద్దరి మధ్యన నలిగిపోవడమా లేదా మీరు ఇద్దరు నారి అన్నట్టు అన్ని రెండు ఉంటాయండి. ఓకే, అంటే మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ దీంట్లో ఉంటాయి కంపల్సరీ. అంటే మేము ఎక్కడ దీన్ని చెడగొట్టడం కానీ, దీన్ని ప్యూర్ మేము ఏదైతే విన్నామో ఏదైతే చూసామో అది ఎక్కడ మేము ఇది చేయలేదు, అంటే కమర్షియలైజ్ ఎక్కడ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ మేము తీసుకొచ్చి దీంట్లో పెట్టాం. సో ఇప్పుడు ట్రూ లవ్ స్టోరీ అన్నప్పుడు మన సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మనం ఎక్కడన్నా సినిమాటిక్ ఆయన స్టోరీ యాజ్ ఇట్ ఈస్ ఒక పర్సన్ జర్నీ చూస్తాం. ఓకే, డిఫరెంట్ వేలో చూస్తాం. డిఫరెంట్ వే చూస్తారు. ద సేమ్ టైం మీకు జరిగి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్లో జరిగి ఉండొచ్చు, మీరు ఎక్కడన్నా విని ఉండొచ్చు లైఫ్ జర్నీలో. ఓకే, డన్.